Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీమద్ భగవద్గీత 13వ అధ్యాయము క్షేత్రజ్ఞ యోగము నుండి శ్లోకాలను నేర్చుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ భగవద్గీత 13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగ యోగము. మొదటి శ్లోకము. అర్జున ఉవాచ ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవ చ ఏతద్వేదితుమిచ్ఛామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ. ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞ మేవ చ ఏత ద్వేదితు మిచ్ఛామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ. ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవ చ ఏతద్వేదితుమిచ్ఛామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ. ఈ శ్లోకమునకు భావము. అర్జునుడు చెప్తున్నాడు, ఓ కృష్ణ, ప్రకృతిని, పురుషుని, క్షేత్రమును, క్షేత్రజ్ఞుని, జ్ఞానమును, జ్ఞేయమును, వీటిని అన్నింటినీ గురించి నేను తెలుసుకొనగోరుచున్నాను. సగుణ బ్రహ్మమును గురించి ఇంతవరకు బాగుగా విని ఉన్న అర్జునునకు నిర్గుణ బ్రహ్మతత్వమును తెలుసుకొన కుతూహలం పుట్టగా దానిని గురించి భగవానుని ప్రశ్నించుచున్నాడు. గీతయందలి మొదటి 6 అధ్యాయములు కర్మ షట్కమని, 2వ 6 అధ్యాయములు భక్తి షట్కమని, 3వ 6 అధ్యాయములు అనగా 13వ అధ్యాయం మొదలుకొని 18వ అధ్యాయము వరకు జ్ఞాన షట్కమని చెప్తారు. కాబట్టి ఇప్పుడు జ్ఞాన సంబంధమైన విచారణ చేయబడుచున్నది. జ్ఞాన మార్గావలంబులకి అధ్యాయము అనగా 13వ అధ్యాయము అతి ముఖ్యమైనది. శుభం. శ్రీమద్ భగవద్గీత తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. Subscribe and share my channel Sudarsana.